సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యుగము అనే అధ్యాయములో 35వ శ్లోకము శ్రీ సంజయుడిట్లనియే అనే శ్లోకము కల్పిత శ్లోకముగా తీసివేయబడినది. 36వ శ్లోకము 37వ శ్లోకము గురించి తెలుసుకుందాం. ఈ రెండు శ్లోకములు నిరాకారమైన పరమాత్మ గురించే తెలియచేయబడినవి. శ్రీ అర్జునుడిట్లనియే స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే సమాస్యాంతి చ సిద్ధ సంఘాః. భావము: ఓ పరమాత్మ, నీ మహిమా కీర్తిని విని జగత్తంతయు సంతోషము నందు ఉండగా రాక్షసులు భయపడి దిక్కులకు పరుగెడుచున్నారు. సిద్ధులెల్లరూ నమస్కరించుచున్నారు. బ్రహ్మకు కూడా ఆదికర్తవైన మహాత్ముడైన నిన్ను ఎందుకు నమస్కరింపకుందురు? దేవదేవ, జగన్నివాస, నీవే ఆ అక్షరము మరియు సత్తు, అసత్తు, వాటికి వేరుగానున్నవాడు, అన్నియు నీవే అగుదువు. వివరము: పరమాత్మ గొప్పతనము, మహిమను అన్నిటినీ విన్న జనులు కొందరు ఎంతో సంతోషపడుచున్నారు. ప్రపంచ విషయముల కంటే పరమాత్మ విషయములకు ఎక్కువగా విలువనిచ్చువారు ఎందరో భూమి మీద కలరు. అట్టివారు దైవ విషయములు చెవులు పడిన వెంటనే సంతోషము పొందుచున్నారు. ఆ విషయములో క్రొత్త అనుభూతిని పొందుచున్నారు. ఎంత పెద్ద ప్రపంచ విషయములైనా వారికి రుచించవు. ఇట్టివారు కొందరైతే, కొందరు రాక్షస గుణములు కలవారు పరమాత్మ విషయము విని ఆయన కర్మరీత్యా శిక్షించునని, ఆ శిక్ష భయంకరముగా ఉండునని, వాటిని తప్పించుకోవాలని ప్రయత్నించుచు దిక్కుకు ప్రాకులాడుచుందురు. రకరక మార్గముల అనేక దిక్కుల ప్రయాణిస్తున్నారు. ఏ దిక్కులోని ఏ మార్గములోనైనా పాపముల నుండి రక్షించుకొని అవకాశము కలదేమోనని వెతుకుచున్నారు. మరికొందరు సిద్ధులనబడు వారు ఏ దిక్కు లేని వారై, ఏ మార్గము అనుసరింపని వారై, కేవలము ఒక్క పరమాత్మనే నమ్మి ఆరాధించుచు నమస్కరించుచున్నారు. కేవలము సిద్ధులైన వారు మాత్రమే ఏ మార్గము లేక ఒకే ఒక్క పరమాత్మనే నమ్మి ఆరాధించుచున్నారు, నమస్కరించుచున్నారు. అసత్తైన శరీరములో సత్తైన ఆత్మ కలదు. అసత్తైన శరీరములో సత్తైన ఆత్మ కలదు. సత్తు కాని శరీరములోనున్న సత్తు అనగా ఆత్మ పోయినప్పుడు సత్తు పోయిందని పూర్వము అనేడివారు. ఒక ఆవు మరణించినప్పుడు పూర్వము ఆవు సత్తు పోయింది అనేడివారు. ఆ పదము కాలక్రమేపీ మారి నేడు ఆవు సచ్చిపోయింది అని అంటున్నారు. అట్లే రామయ్య అనేడివాడు మరణించినప్పుడు రామయ్య ఆత్మ సత్తుపోయిందని పూర్వం అనేడివారు. నేటి కాలంలో ఆ పదమే రామయ్య సచ్చిపోయాడు అని అనబడుచున్నది. సత్తుపోయాడు అని అనకుండా సచ్చిపోయాడు అని అనబడుచున్నది. ఇప్పుడు సత్తు అనుమాట సచ్చి అనుట జరుగుచున్నది. అసత్తైన శరీరములోనున్న సత్తైన ఆత్మయు, ఆత్మ కంటే వేరుగానున్న పరమాత్మయు అన్నియు ఆ నిరాకారమేనని తెలియాలి. కాలమును నేనే అన్న తరువాత అర్జునునికి పరమాత్మ యొక్క ఔన్నత్యము పూర్తిగా అర్థమై ఆయన యొక్క నిజతత్వమును గూర్చి ఇలా చెప్పుచున్నాడు. వచ్చే శ్లోకంలో వివరించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.